జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జైహోకు స్వాగతం. కర్ణాటక రాష్ట్రం ధార్వాడులో ఆ మాస్టారు లెక్కలు చెబుతూ విద్యార్థుల ఉజ్వల భవితకు దారి చూపారు. కాశీలో అత్తవారింట భౌతిక దాడికి గురైన ఓ మగువ మరణమే శరణ్యమనుకుంది. కానీ బతుకు మీద ఆశ ఆమెను గెలిపించింది. ఆత్మవిశ్వాసంతో నవజీవన సౌధం నిర్మించుకుంది. స్ఫూర్తినిచ్చే విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జైహో. జై హో. గణిత శాస్త్ర బోధనలో అగణిత కృషి ఆ మాస్టరుది. అంకెలతో అసంఖ్యాక ప్రయోగాలు చేసి పుస్తకాలు రాశారు. లెక్కలంటే చిక్కు ప్రశ్నార్థకాలు కావని నిరూపించిన ఆయనే నగేష్ సాన్భాగ్. కర్ణాటకలో విద్యానగరి ధార్వాడులో ఇంటింటికి తెలిసిన పేరు నగేష్ పంతులు గారు. గణిత బోధనాభిలాషతో కేంద్ర కొలువును వదిలేశారు. అచ్చంగా లెక్కలు నేర్పుతూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచారు. వేలాది శిష్యుల ఉజ్వల భవితకు బాట వేశారు. అంకెలతో ఆటలు, అంకగణితంతో సయ్యాటలు, అంకెల గారడీలంటే ఇష్టం. వెరసి ఆయనో మ్యాథ్ మెజిషియన్. క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసి విద్యార్థులకు బోధించారు. ఈ క్రమంలో తనకు నిద్రలేని రాత్రులు ఉన్నాయి. తగిన పరిజ్ఞానం అందించి వేలాది విద్యార్థుల ఉజ్వల భవితకు బాట వేశారు. లెక్కల్లో సంఖ్యలకు విలువలున్నట్లే ఆయన నిత్య జీవితంలో విలువలు పాటించిన నిజాయితీపరుడు. 4.5 దశాబ్దాలు ఉచితంగా బోధించారు. ఆయన పేరు నగేష్ సాన్భాగ్. ఊరు ఉత్తర కర్ణాటకలో విద్యాపీఠం ధార్వాడ్. నగేష్ మాస్టారు ఓ సాధారణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి శిఖరమంతా ఎదిగారు. I am Nagesh Shanbhag from Dharwad, Karnataka. నా పేరు నగేష్ సాన్బాగ్. మాది కర్ణాటకలోని ధార్వాడ్. నేను ఆకాశవాణిలో కన్నడ వార్తల అనువాదకుడిగా, న్యూస్ రీడర్గా పనిచేశాను. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ నాకు ఓ అమూల్య సలహా ఇచ్చారు. అబ్బాయి, నీవు విద్యార్థులకు జ్ఞానబోధ చేయి. నీ జ్ఞానాన్ని నీతోనే ఉంచుకోవద్దు, వ్యాప్తి చేయాలి. ముఖ్యంగా బాలికలకు చదువు చెప్పాలి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కోసం విద్యను అమ్ముకోవద్దు అని హితబోధ చేశారు. Do not sell the education or knowledge for money. చదువుకునే రోజుల్లో నగేష్ ప్రతిభను నాడు లెక్కలు చెప్పిన అధ్యాపకులు నారాయణరావు గుర్తించారు. బేషుగ్గా బోధిస్తున్నావు, మరింకేం, ఇదే కొనసాగించు, గణితం బోధించు అంటూ వెన్ను తట్టారు. తల్లి ప్రోత్సాహము వెన్నంటింది. వారి దిశానిర్దేశంతో నగేష్ పాఠాలు చెప్పసాగారు. స్టెమ్ సబ్జెక్టుల్లో ప్రధానమైన గణితంలో ఆయన కృషి ఎంతో ఉంది. నగేష్ దగ్గర చదివిన విద్యార్థులు అనేకులు ఐఐటీలకు, జాతీయ సంస్థలకు ఎంపికయ్యారు. ఆయన ఇందుకు అప్పట్లో ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. Mathematics is my favorite subject. గణితం నాకెంతో ఇష్టమైన సబ్జెక్ట్. మా తరగతి ఉపాధ్యాయుడు నారాయణరావు గారు నా బోధనా పద్ధతి బాగుందని ప్రశంసించారు. చెబుతున్న లెక్కలు సులభ శైలిలో ఉన్నాయని మెచ్చుకున్నారు. ఇదే వృత్తిని కొనసాగించు, ఎందరో విద్యార్థులకు దారి చూపినట్లవుతుందన్నారు. ఆ మాటల మంత్రోపదేశం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఎంతో అభిరుచితో, మరింత ఇష్టంతో గణిత శాస్త్ర బోధన చేపట్టాను. As my passion. అంకెలంటే ఉన్న ఆపేక్షతో లెక్కలు బాగా వచ్చాయి. కానీ అర్హతకు అవసరమైన డిగ్రీలేవీ లేవు. అయినా ఇవేవి ఆయన ప్రయాణాన్ని నిరోధించలేదు. లెక్కల్లో ఆయన ప్రతిభకు అంతా అప్రతిభులవుతారు. లెక్కల్లో సమస్యల్ని లెక్క చేయరు, వరుసగా రాసి మేధస్సు అద్ది పరిష్కరిస్తారు. నగేష్ మాస్టారు గళం కంచుకంఠం. స్ఫటిక స్వచ్ఛంగా అచ్చమైన ఉచ్చారణతో వెలువడే ఆయన మాటలు ఆకాశవాణిని ఆకర్షించాయి. ఫలితంగా కన్నడ వార్తా విభాగంలో పూర్తిస్థాయి న్యూస్ రీడర్గా ఎంపికయ్యారు. అన్నట్లు నగేష్ మాస్టర్ని విద్యార్థులు ఎంతో ఇష్టపడతారు. తమ బిడ్డలకు లెక్కలంటే ఉన్న భయం పోగొట్టినందుకు తల్లిదండ్రులు అభిమానిస్తారు. My passion for teaching was high, and once బోధన అంటే నాకెంతో ఇష్టం. కుటుంబంలో నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు తీరిపోయాయి. అందువల్ల ఆకాశవాణి నుంచి ఉద్యోగ విరమణ చేయాలని నిర్ణయించాను. తొలి నెలలో నేను భౌతిక శాస్త్రం, గణితం బోధించేవాణ్ణి. కానీ అనేక తరగతుల వారికి పాఠాలు చెప్పడం వల్ల నా గొంతు శృతి తప్పుతున్నట్లు అనిపించింది. అటు ఆకాశవాణిలో నా విధి నిర్వహణను ప్రభావితం చేసింది.
గొంతుకు కాస్త ఉపశమనం కోసం భౌతిక శాస్త్ర పాఠాలు చెప్పడం నిలిపివేశాను. కేవలం లెక్కలకే పరిమితమయ్యాను. It affected my All India Radio duties. So I stopped teaching physics and I took only mathematics. వృత్తిరీత్యా వార్తలను చదువుతాడు. ప్రవృత్తిరీత్యా విద్యార్థులకు గణితాన్ని బోధించారు. ఆయన వృత్తికి ప్రవృత్తికి సఖ్యత సమన్వయం కుదిరాయి. విద్యార్థులు ఆయన్ని తమ జీవితాన్ని మార్చిన వ్యక్తిగా అభిమానిస్తారు. ఆకాశవాణి నుంచి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నారు. వయసు రీత్యా కొంత బోధించే తరగతులు తగ్గాయి తప్ప ఉత్సాహం ఎంతమాత్రం తరగలేదు. గణిత బోధనే తనను నవోత్సాహంతో నిత్యనూతనంగా ఉంచుతోందని ఆయన చెబుతుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రయాణం సవ్యంగా సాగిపోతోంది. I am also a retired bank employee. నేను బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను. నేను ఆయన బోధనను ప్రోత్సహించాను, మద్దతు పలికాను. ఎందుకంటే నా ఉద్యోగం నన్ను చేయనిచ్చారు, అంతరాయం కలిగించలేదు. తనకంటే ముందే నేను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాను. ఆయన గొప్పతనం ఏమిటంటే ఇప్పటికీ పాఠాలు చెప్పడానికి ముందస్తుగా సిద్ధమై వెళ్తారు. అది నాకు ఉపయోగపడింది. So I am fully supporting him in his teaching career. 4.5 దశాబ్దాలుగా బోధనా జీవన స్రవంతి అలా సాగిపోయింది. విశ్రాంత జీవితమైతేనే తనకెంతో ఇష్టమైన బోధన ఏమీ ఆగిపోలేదు. 45 ఏళ్లుగా పాఠాలు చెప్పిన గణితం మాస్టారు సత్యకాలపు సత్తయ్య సంపాదన మీద దృష్టి పెట్టలేదు. కానీ ఓ సంఘటనతో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. తన విద్యార్థి ఒకరికి ఇంజనీరింగ్ చదవాలని ఉన్నా అమ్మా నాన్నకి చెప్పించే స్థోమత లేదు. అప్పుడు కుమార్తె సలహాతో ఎంతో కొంత పారితోషికం తీసుకొని పేద విద్యార్థుల చదువు కోసం వెచ్చించాలని నిర్ణయించారు. ఆయన తన అభిరుచి మేర లెక్కలు చెబుతూ విద్యార్థుల ఆశలకు రెక్కలు తొడిగారు. కుటుంబమంతా అండగా నిలిచింది. నగేష్ మాస్టారు ఉద్యోగ విరమణకు కొద్ది కాలం ముందు డాక్టర్ ఎన్బి కపూర్ స్మారక శిక్షణ వికాస్ అన్వేషణ ప్రతిష్టాన్ సంస్థలో గణిత ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. In my case, sir put up more of efforts in my నా కెరీర్ నిర్మాణంలో నాకంటే మాస్టారే ఎక్కువ కృషి చేశారు. ఇందుకు నేను వారికి సదా కృతజ్ఞురాలిని. నా ధన్యవాదాలు. ఆయన ఎన్నడూ ఎలాంటి వివక్ష చూపలేదు. విద్యార్థి ఆర్థిక సామాజిక నేపథ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. విద్యార్థులుగా మేమెప్పుడూ ఆయనకు ఫీజు చెల్లించలేదు. వారు మమ్మల్ని అడగలేదు కూడా. status of a student to put in any of his efforts. Rather, we never paid fees and he never asked for it. మేధస్సులో ధార్వాడ్ వారసత్వం పుడికిపుచ్చుకున్నారు. ఆయన అంకిత భావం, పరోపకారం, అపరిమిత పరిజ్ఞాన సమాహారం. తన అభిలాషతో లెక్కలు నేర్చి వేలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. లెక్కల పుస్తకాలు రాశారు. రేడియోలో చదివిన వార్తల్లోనే కాదు, గణిత బోధనా క్రమంలోనూ అనేక బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ఈ ఘనతలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. ఓవైపు వృత్తికి న్యాయం చేస్తూ ప్రవృత్తిని కొనసాగించిన ఆదర్శనీయుడు, అద్భుత వ్యక్తి నగేష్ మాస్టారు. ఇది కథ కాదు. పుణ్య కాశీలో పవిత్ర గంగా నదీ తీరాన ఓ కన్నీటి గంగ వ్యధ. పూనం రాయ్ అనే ఇల్లాలి యథార్థ గాథ. ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్త, మామ ఆమెను భవనం నుంచి కిందకు తోసివేశారు. ఫలితంగా తీవ్రంగా గాయపడి జీవత్వంలా మారింది. ఏళ్లపాటు మంచానికే పరిమితమైంది. కానీ ఆమె ఏదో అద్భుతం జరిగినట్లు ఫీనిక్స్లా లేచారు. బతుకు యుద్ధంలో గెలిచి విద్యార్థి యువతకు యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చి ఆత్మవిశ్వాసం నింపారు. వారణాసి గంగా నదీ తీరంలో ఓ కన్నీటి గంగ ఆమె. పేరు పూనం రాయ్. ఎండమాముల వెంట పరిగెత్తి జీవితం ఎడారిగా మారింది. వ్యథార్థ జీవితాన్నే సుధాభరితంగా మలుచుకున్న విజేత ఆమె. అత్తవారింటి ఘాతుకాలకు 1.5 దశాబ్దాలు మంచానికే పరిమితమై అనంతర కాలంలో విధిరాత తిట్టుకోక విధులు నిర్దేశించుకుని కొత్త జీవితం నిర్మించుకున్న అపరాజిత. స్వచ్ఛంద సంస్థ నిర్మించి అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిన స్ఫూర్తిదాత ఆమె. मेरे पापा का नाम
మా నాన్నగారి పేరు బిందేశ్వర్ రాయ్. ఇప్పుడు మన మధ్య లేరు, కానీ నేనంటే ఎంతో విశ్వాసం. తన కుమార్తె ఏనాటికైనా జీవితంలో ఏదో ఒకటి సాధిస్తుందని ఆయనకు తెలుసు. ఆయన స్ఫూర్తితో బిఆర్ ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించాను. ఇక్కడ పెయింటింగ్, హస్తకళా వస్తు పనులు నేర్పించాం. ఆత్మరక్షణ విద్య అయిన టైక్వాండోలో శిక్షణ ఇప్పించి ఆత్మవిశ్వాసం నింపాం. पेंटिंग से ही पढ़ाई हुई है तो मैंने आर्ट का क्लास चालू किया. పుణ్యకాశీలో పూనం రాయ్ బిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా అందరికీ సుపరిచితురాలు. ఈమె పేదల బాలల శ్రేయస్సు, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నారని తెలుసు. ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇది కథ కాదు, పూనం రాయ్ కథ ఇది మాత్రమే కాదు. ఆమె 17 ఏళ్లు గృహహింసతో తీవ్రంగా గాయపడి 1.5 దశాబ్దాలకు పైగా బయటి ప్రపంచాన్ని చూడలేదు. అచేతనంగా మంచానికి, చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. తర్వాత కథ ఒక చరిత్ర. సాధించాలనే సంకల్పం ఉంటే ఎలా ముందుకు వెళ్లవచ్చో ఆమె జీవన ప్రయాణమే ఓ నిదర్శనం. जब मुझे डॉक्टर ने बोला कि आप अब नहीं चलेंगे, जीवन भर बेड पे ही रहेंगी, तो लेकिन मन में ऐसा लगा कि नहीं मैं ऐसे నేను ఎప్పటికీ నడవలేనని డాక్టర్లు చెప్పినప్పుడు నేను ఎందుకు భగవంతుడా, నాకెందుకీ శిక్ష అని కుమిలిపోయాను. కానీ బతుకు మీద ఆశ ఉంది, జీవించాలని సంకల్పం ఉంది. నా జీవితంలో ఆశాంతం అండగా నిలిచిన వ్యక్తి మా నాన్నే. మంచం మీద 17 ఏళ్లు అచేతనంగా ఎలా గడిపానో నాకు మాత్రమే తెలుసు. నేర్చిన విద్య ఎన్నటికీ వృధా కాదు. శరీరానికి పక్షవాతం వచ్చింది, కానీ మెదడు చురుకుదనంతోనే ఉంది. ఖాళీ గోడలు చూస్తే బొమ్మలు వేయాలనిపిస్తుంది. ఇన్నేళ్లు నా మనసులోనే బొమ్మలు చిత్రించుకున్నాను. उस पे कुछ करूं, मेरी उंगलियां थिरकते थे कि उस पे कैसे कलर लगाऊं, लेकिन मैं वहां जा नहीं सकती थी कि मेरा ये पूरा पार्ट्स जो था एकदम शून्य था, कुछ पता नहीं चलता था. ఈమె బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1995లో పెయింటింగ్లో ఆనర్స్ డిగ్రీ చేశారు. అందరూ తల్లిదండ్రులానే పూనం రాయ్ అమ్మానాన్న కూడా తమ కుమార్తెకు బంగారు భవిష్యత్తు నిర్మించాలనుకున్నారు. 21 ఏళ్లకు ఇంజనీరింగ్ కాగానే పెళ్లి చేశారు. తర్వాతే తెలిసింది అదో పంజరమని, తను వెళ్ళింది ఓ నరక కూపమని ఆమెకు తెలిసి వచ్చింది. కోడలిగా అడుగుపెట్టిన ఇంటిలోనే పనిమనిషిగా మారింది. వరుడు ఇంజనీరని నమ్మించి మోసం చేశారని అర్థమైంది. అతడికి ఏ డిగ్రీలు లేవని, దారుణంగా వంచనకు గురైనట్లు అవగతమైంది. కొద్ది కాలానికే వారి నిజస్వరూపం తెలిసింది. మరింత కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. सबके माँ होते हैं, बाप होते हैं, भाई होता है, पति होता है, सास होते हैं, ससुर होते हैं. అందరికీ వారి వారి కుటుంబ సభ్యులుంటారు. కానీ నేను జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాను. నాతో ఎవరూ లేరు. నా ప్రతిభతో వీరంతా నాకు పరిచయమయ్యారు. మనకి అంతరంగం ఉంటుంది. నన్ను వాళ్ళు వదిలివేసినా జీవితంలో ఇంతటి విజయం సాధించినందుకు కారకులయ్యారు. అందుకు మనఃపూర్వక ధన్యవాదాలు. हर चीज है, बस उसको एक बार देखने की जरूरत है, उसको तराशने की जरूरत है. जो ये लोग कहते हैं, जो मुझे छोड़ के चले गए, जो मेरे बारे में जो भी बोलते हैं, उनको थैंक यू तहे दिल से कि आपकी वजह से आज मैं यहाँ तक. పూనం పండంటి బిడ్డను కనటానికి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈసారైనా మగపిల్లవాడితో రావాలని అత్తమామలు ఆకాంక్షించారు. కానీ తిరిగి అమ్మాయి పుట్టడంతో అత్తింటివారు నిరాశపడ్డారు. దుష్ట ఆలోచనతో ఆమెను వదిలించుకోవాలని చూశారు. మాట్లాడుతూనే పూనంను ఇంటి 3వ అంతస్తు నుంచి కిందికి తోసివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెకు వెన్నెముక దెబ్బతింది. 6 నెలలు కోమాలో ఉంది. ఇక నడవటమే కష్టమని వైద్యులు చెప్పారు. కానీ పూనం సంకల్పం గెలిచింది. ఫీనిక్స్లా తిరిగి మరో జన్మ పొందినట్లు లేచింది. ये मेरा जो जीवन है ना, ये दूसरी बार हमको जो मिला है, ईश्वर ने जो భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చాడు, కొత్త జీవితం ప్రసాదించాడు. అందుకే నేను ఈ జీవితాన్ని వృధా కానివ్వను. నేను నా జీవితాన్ని ఇప్పటికీ తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు, అట్టడుగున ఉన్న బాలలకు అంకితం చేస్తున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. నేను చనిపోయేలోగా ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను. ఇతరులు మీకేమి చేశారని కాదు, ఇతరుల కోసం మీరేమి చేస్తున్నారన్నదే ముఖ్యం. बनेगा जब आप किसी के लिए काम आए. हमारे लिए कौन क्या करता है ये मायने नहीं रखता, हम किसी के लिए क्या करते हैं वो मायने रखता है. పూనం 17 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైంది. ఆ తరువాత 2014లో కోలుకుని వాకర్ ఫిజియోథెరపీతో కోలుకుంది. నడవటం వచ్చింది. కానీ తన విజయాలు చూడటానికి తండ్రి బిందేశ్వర్ రాయ్ జీవించలేరు. కాలేయ వ్యాధితో చనిపోయారు. ఆయన పేరుతో ఆమె బిఆర్ ఫౌండేషన్ స్థాపించారు. తన పెయింటింగ్స్తో కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఆటల పోటీలలో ప్రతిభావంతులైన 3000 మందికి లబ్ధి చేకూర్చారు. कृष्णा जब बेड से उठी ना तो पेंटिंग तो बनाया करती थी,
मेरा एग्जीबिशन ललित कला में ऑफर आया, दिल्ली ललित कला में। ఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ ను ఉంచేందుకు ఒక అవకాశం వచ్చింది. నేను దేవుణ్ణి నమ్ముతాను, అందువల్ల శ్రీకృష్ణుడి చిత్తరువుడు చిత్రించాలనుకున్నాను. ఆయన ఎలా ఉంటాడో నిజంగా తెలియదు. ఊహా చిత్రం వేశాను. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి పెయింటింగ్ ధర అడిగారు. తాను ₹1,00,000 కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. నేనెంతో సంతోషించాను. उन्होंने बोला कि ये पेंटिंग कितने की है, तो मैंने बोला कि मुझे नहीं पता कि पेंटिंग कितने की है। उन्होंने सडनली तुरंत बोला कि मैं ये पेंटिंग जो है 1 लाख की लूँगा। तो मैं खुशी के मारे एकदम बता नहीं सकते मुझे कितनी खुशी हुई। తండ్రి నుంచి స్ఫూర్తి ప్రేరణతో యువతులకు సాధికారత కల్పించారు. వారికి ఆత్మరక్షణలో శిక్షణకు టైక్వాండో అసోసియేషన్తో కలిసి పనిచేశారు. ఆమె తన కళాకృతి ఫేసెస్ ఆఫ్ ఫేసెస్తో 17 రోజుల్లో ఆగస్టు 10, 2017న ప్రపంచ రికార్డు సృష్టించారు. అదే ఏడాది మనాలిలో మారథాన్ లాంగెస్ట్ పెయింటింగ్ అవార్డు రావటం ఆమెకు ఓ తీయని జ్ఞాపకం. एक छोटा हो या बड़ा हो, अवार्ड होता है। मेरे लिए हर अवार्ड मायने रखता है, लेकिन खुशी जब तब होती है। అవార్డ్ అంటే అవార్డే. నాకు ప్రతి పురస్కారం విలువైనదే, కానీ నా ప్రతిభకు ప్రశంసలు వస్తే చాలా సంతోషాన్నిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నన్ను మెచ్చుకున్నారు. ఆయనకు నేను ఓ పెయింటింగ్ ను బహుమతిగా ఇచ్చాను. देश के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने की और मैंने उनको पेंटिंग भी उपहार में दी और काशी में क्रिएट किया कैनवास पे और उसके बाद उनकी पोर्ट्रेट बना के उनको समर्पित किया। చేజారిన జీవితాన్ని తిరిగి అందుకున్నారు. ఆత్మబలంతో గొప్ప సంకల్పంతో పూనం నవజీవన బృందావనం నిర్మించుకుంది. అంతేకాదు 10 మంది జీవితాల్ని వెలిగించింది. ఆత్మహత్య ఆలోచనలతో జీవితమే ముగిసిందనుకునే వారికి పూనం రాయ్ విజయగాథ కళ్ళు తెరిపించే గాథ. గణిత విద్యా బోధనతో విద్యార్థులకు విలువలు నేర్పారు. భవితకు బాట వేశారు ధార్వాడు మాస్టర్ నగేష్ సాన్బాగ్. గృహహింసతో జీవితంలో దెబ్బతిన్న ఓ ఇల్లాలు కొన్నేళ్లకు కోలుకొని కొత్త జీవితం నిర్మించుకున్నారు. విద్యార్థి యువతీ యువకులకు యుద్ధ విద్యల్లో శిక్షణనిస్తూ జీవన పోరాటానికి సమాయత్తం చేస్తున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.